మంగళగిరి ఏపీఐఏసీసీ కార్యాలయం ముందైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఎల్ అంతా ఆందోళన చేపట్టారు. పలు డిమాండ్లతో వారైతే ఆందోళన దిగారు. గత కొద్ది రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విన్నవిస్తున్నా ఎక్కడ అధికారులు స్పందించడం లేదని ఈ నేపథ్యంలో ఏపీఐఏసీసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగామని అయితే వారు చెప్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు ఏంటి, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాం. మేమందరం వీఆర్ఏలో ఉండి మేము 15-20 సంవత్సరాల నుంచి మా తాతలు మా తండ్రులు కూడా 30-40 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగం మీద బ్రతుకుతూ ఈ ఉద్యోగం చేస్తూ మాకు పార్ట్ టైం అని చెప్పేసి కనీస వేతనం ఇప్పుడు కూడా లేకుండా కేవలం మా తాతల నుంచి 300 రూపాయల నుంచి 500, తర్వాత 700, తర్వాత 950, తర్వాత 1500, తర్వాత 2000, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 6000, ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంకొక 4000 కలిపి 10,000 రూపాయలు శాలరీ ఇచ్చారండి. ఇది ఇచ్చి ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామని చెప్పి ఏమి చేయలేరు. మాకు పార్ట్ టైం అని చెప్తున్నారు కానీ 24 గంటలు మమ్మల్ని కలెక్టర్ ఆఫీసులోని, ఆర్డీఓ ఆఫీసులోని, ఎంఆర్ఓ ఆఫీసులోని నైట్ వాచ్మెన్లు లేకపోతే మేమే చేయాలి, అటెండర్ లేకపోతే మేమే చేయాలి, ఎవరు లేకపోతే మేమే చేయాలని పని. కానీ ఇప్పుడు సగటు రోజు కూలీ తెచ్చుకునే వాళ్ళు ప్రతిరోజు 700 రూపాయలు కూలీ తీసుకుంటున్నారు. ఆ రకంగా నెలకి 21,000 అవుతుందండి వాళ్ళకి. అలాగే ఎన్ఆర్జీఎస్ వరకు వాళ్ళు 2 గంటలు 3 గంటలు పనిచేసి వచ్చేస్తారు. వాళ్ళకి 300 రూపాయలు కూలీ, అంటే 2-3 గంటలకే ప్రతి నెల 9,000 తీసుకుంటున్నారు వాళ్ళు. మేము 24 గంటలు తహసీల్దార్ ఆఫీసులోను, సబ్ కలెక్టర్ ఆఫీసులోను, కలెక్టర్ ఆఫీసులోను పనిచేస్తూ, గ్రామంలో పనిచేస్తూ, నైట్ డ్యూటీలు చేస్తూ, ఇసుక ర్యాంపు డ్యూటీలు చేస్తూ, ఇతర డ్యూటీలు చేస్తూ, పన్ను వసూలు చేస్తూ ఏ ప్రభుత్వానికైనా ఇంత విధిగా నిబద్ధతతో పనిచేస్తున్న మా వీఆర్ఏలకి ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. మాకు కనీస వేతనం 21,000 రూపాయలు జీతమైనా ఇవ్వాలి, లేదంటే పే స్కేల్ని అమలు చేయాలి తెలంగాణ మాదిరిగా. అలాగే తల్లి, తండ్రి, తాత, ముసలి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటే వాళ్ళ తరఫున చేస్తున్న నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏల్ని కంటిన్యూగా రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలి. తర్వాత మాకు 70% ఓఎస్ ఉద్యోగాలు ప్రమోషన్లు ఇప్పించాలండి. ఈ విధంగా మేము 7 నుంచి 9 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాం. ప్రభుత్వం మాకు మాట ఇవ్వడం ప్రామిస్ చేయడమే తప్ప దాన్ని ఇప్పుడు వచ్చి నెరవేర్చలేదు. అయితే ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాట ఇచ్చిందండి, మాకు న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని. ఎన్నికల తర్వాత కూడా మాట ఇచ్చింది, మాకు ఈ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని. ఇప్పుడు వచ్చి సహకారం కాలేదు. మేము శాంతియుతంగానే ర్యాలీ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు. శాంతియుతంగానే మేము ర్యాలీ చేసుకుంటూ శాంతియుతంగానే యూనియన్గా ఉండి మా యూనియన్ అందరూ ఇక్కడ పిలిచినందుకు మేము వచ్చి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప డిమాండ్ చేయట్లేదు. మీరు ఇచ్చిన మాటను మీరు నెరవేర్చుకోవాలని ముఖ్య నాయకులకి ఈ ధర్నా ఈరోజు చేసామండి. ఎప్పుడు యూనియన్ ఫామ్ అయ్యి 7-8 సంవత్సరాలు చేస్తున్నాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజే ధర్నా చేసాం. మరి ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి మేము తెలిసిన మా ముఖ్యమైన డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ కనీస వేతనం 21,000 జీతం కానీ, లేదంటే పే స్కేల్ కానీ అమలు చేయాలి. రెండోది నామినీలని రెగ్యులర్గా ఉద్యోగులుగా చేయాలి. మూడోది ప్రమోషన్లో రెవెన్యూ శాఖలో ఉన్నాయని కూడా మొదటగా వీఆర్ఏలకి ఇప్పుడు ప్రత్యేకంగా 70%తో మాకు ప్రమోషన్లు ఇప్పించాలని మేము డిమాండ్లు పెడుతున్నామండి. డిమాండ్లు త్వరలోనే ఈ ప్రభుత్వం మాకు తీరుస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. కోటనందర మండలం నుంచి మేము ఎన్నాళ్ళ బట్టి నుంచి ఇలా ధర్నాలు చేస్తున్నాం, కానీ మాకు పరిష్కారం జరుగుతలేదండి. అందు గురించి మరి ఇంతకుముందు కూడా మాకు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒకటి పెంచారు, ఇప్పుడు కూడా మాకు ఈ గవర్నమెంట్ పెంచదని మేము ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తున్నామండి. ఇది మాత్రం మా అందు గురించి వచ్చామండి. మనకి థ్యాంక్ యూ. డిమాండ్లు అంటే అదే మరి జీతాలు పంచాలని, తర్వాత నామినీలకేమో పోస్టులు వేయాలని, తర్వాత ఉద్యోగాలు కొంత నామినీలు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు వేయాలనండి, కొంత పేరుకీలు ఇవ్వాలని, మాకు ఇలా 21 జీతం చేయాలని మేము కోరుకుంటున్నామండి. పే స్కేల్ అమలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిండ్రు పే స్కేల్. మరి అటుపోతే నామినీ మాకు వయసు పైబడిపోయింది, చేయలేకుండా మాకు పిల్లలు చేస్తాండ్రు, నామినీ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి 30% నుంచి 70% మాకు రిజర్వేషన్ కల్పించాలి. మరి అర్హులైన వారికి వాచ్మెను, అటెండరు, జీప్ డ్రైవరు, టైపిస్టు అన్ని దేంట్లో అర్హత కలిగిన పోస్టులన్నీ మా వీఆర్కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మరి అటుపోతే
మేము ఎదురు చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు వచ్చిండు, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిండు, లోకేష్ బాబు హామీ ఇచ్చిండు. వాళ్ళు ఈ హామీలను నెరవేర్చి ఈ అనాథలైన వీఆర్ఏలను ఆదుకుంటారని మేము మరీ కోరుకుంటున్నాం. ఇంతకుమించి మాకేం లేదు. మా గొంతెమ్మ కోరికనే మేము. పవన్ కళ్యాణ్ చెప్పిండు, ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు నేను న్యాయం చేస్తానని. మరి పాదయాత్రలో ఈయన కూడా లోకేష్ బాబు మాకు చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీ బాధలు నాకు తెలుసు, మీరు చాలా పేదవాళ్ళు అంటుండరే కానీ మా పేదరికాన్ని రూపుమాపే నాటుకుడే రావడంలే. అయితే ఇంతవరకు పెరిగింది ఆయన చంద్రబాబు నాయుడు పెట్టిన జీతంతోనే మేము బతుకుతున్నాము. ఇప్పటికి దయవుంచి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహాయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. అది ఒక్కటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బీఆర్ఎస్గా కొన్ని తరాల నుంచి మగ్గిపోతున్నాం. గతంలో కూడా నౌకరు బండ్రోత్ అనేవాళ్ళు ఇప్పుడు వీఆర్ఎల్గా చేశారు. కానీ దానికి ప్రతిఫలం మాకు వీఆర్ఎస్గా ఏం పెంచడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి మాకేమి డబ్బులు పెంచలేదు. ఒక ఆడమని స్కూల్కి పోతున్నా కూడా 350 రూపాయలు 400 ఇస్తారు. అంటే మాకు 10,500 జీతం అంటే రోజు చొప్పున 320 రూపాయలు లెక్క సరిమేస్తున్నారు. మా పిల్లలకు స్కూల్కి చెప్పుకోవాలా, మేము సంసారం గడుపుకోవాలా, పెట్రోల్ పోసుకోవాలా, జాబ్ చేయాలి, సచివాలయం పోవాలా, సర్వేరు పిలుస్తారు. మొత్తం ఒక 16 పల్లెలకు 3 నౌకర్లు అయితే 3 వీఆర్ఎల్ అయితే ఎంత పని అంటే దాదాపు మార్నింగ్ 6-7కు పోతే నైట్ 6-7 అవుతుంది. ఒకసారి చాలా టైం కూడా అవుతుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మాకు నైట్ డ్యూటీలు కూడా వేయడం జరిగింది. వాచ్మెన్ కూడా నైట్ డ్యూటీ వేయడం జరిగింది. తర్వాత పనులు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఈ మధ్య పనులు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. దయవుంచి ప్రభుత్వం మా వీఆర్ఎల్ బాధలు మా గోడు విని మాకేమైనా కొంచెం అమౌంట్ పెంచితే మేము కొంచెం మా పిల్లల్ని చదివించి మేము బ్రతికేదానికి ఆస్కారం ఉంటుందని మిమ్మల్ని వేడుకుంటున్నాము. గతంలో మా ఇంతకుముందు అక్కడ కూడా తెలంగాణలో కూడా వీఆర్ఎల్ ఉండేవాళ్ళు. అక్కడ నామినీలు ఇచ్చి వీఆర్ఎల్ కూడా చేశారు. మాకు కూడా ఇప్పుడు చాలామంది ప్రమోషన్లు ఉన్నారు. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా తండ్రి తరపు నుంచి తాత తరపు నుంచి అవును నామినల్ అంటే నేను 4-5 ఇయర్సే జాబ్ చేస్తున్నా. నాకు అంత తెలియని విషయాలు చెప్పకూడదు. అంటే నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోతా అంటే ఇప్పుడు సర్వీస్లో ఉండగా మామూలుగా అయితే 60 సంవత్సరాల సర్వీసు, 60 సంవత్సరాల తర్వాత ఇవ్వకూడదని రూల్ ఉంది గవర్నమెంట్. ఆ లోపల చనిపోయిన వాళ్ళు కూడా చాలామందికి జాబులు ఇవ్వడం లేదు. కావాలని ఇప్పుడు ఇబ్బంది వీఆర్ఎల్కి ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నారు. గతంలో వాళ్ళు వీఆర్ఎల్కి ఉద్యోగం చేసి వాళ్ళను ఎంత చదువు ఇచ్చింటారు. ఈ 10,000 అప్పుడైతే గతంలో 7,000 ఇచ్చేవాళ్ళు జీతము. వాళ్ళు ఎంత చదువు చదివించింటారు? పెద్ద చదువు ఏం చదివించారు. కాబట్టి దీని మీదే ఒక 3 కొడుకులు అంటే ఒకరు దీని మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కుటుంబంలో చనిపోతే వాళ్ళకు తగ్గాల్సిన గవర్నమెంట్ తరఫున ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇవ్వాలి సార్. వీఆర్ఎల్కి న్యాయం చేయాలా, సార్. మేము డిమాండ్స్ ఏమంటే ఫస్ట్ ప్రమోషన్స్ 70% ఇవ్వాలని, నామినీలుగా తండ్రుల స్థానంలో తల్లుల స్థానంలో పనిచేసే వాళ్ళకి నామినీలుగా 1 టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగం ఇవ్వాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, అదే జీతం పెంచాలని మా డిమాండ్స్ కోరుకుంటున్నాం. నేను వీఆర్గా 20 సంవత్సరాలకు పనిచేస్తున్నాను. అప్పటి నుంచి 2,000 నుంచి 3,000 నుంచి ఇట్లా పెరుగుతా వస్తే 10,500కి వచ్చింది. ఇప్పుడు వీఆర్ వాళ్ళతో ప్రతి ఒక్క పని చేపిస్తాండి. విలేజ్ల్లో ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా వారికి సమాచారం తెలియజేసి ఏ రైతు, ఏ భూమి, ఏ ఊరిది, ఏ ఊరు పట్ట అవన్నీ చెప్పేది రైతేనండి. చనిపోయిన వాళ్ళని గుర్తించి చెప్పేది. ప్రమాదశాత్తు ఏదైనా ఒక సైక్లోన్లో విపత్తులు జరిగినప్పుడు కూడా వీఆర్ ఆ గ్రామంలో ఉండి సమాచారాన్ని అధికారులకి, పై అధికారులకు తెలియజేసాము. మేమే చేసేది. అవును, మేమే తెలియజేస్తాం. చనిపోయినా, ఏ గొడ్డు చనిపోయినా, ఏం చనిపోయినా గ్రామంలో మేమే తెలియజేయాలి. కాకినాడ డివిజన్ నేను ప్రెసిడెంట్ అండి వీఆర్ఎల్కి. నా పేరు కే దుర్గాప్రసాద్. ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో సమస్యలు పడుతూ వీఆర్ఏకి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. చాలా జీతాలతో, కేవలం 10,000 రూపాయల జీతాలతో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. గతంలో 2014-15 సమయంలో చంద్రబాబు నాయుడు గారు 6,500 జీతాన్ని 10,000 చేశారు. అదే నమ్మకంతో ఇప్పుడు మా యొక్క సమస్యలు విని చదువుకున్న వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇస్తారని, తల్లిదండ్రి పోస్టులు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ కొడుకుల కూతురికి నామినీగా ఇస్తారని,
అలాగే ఈ పే స్కేల్ పెంచుతారని తెలంగాణలో ఉన్న మాదిరిగా మాకు పే స్కేల్ ఇవ్వాలని కోరుచున్నాము. విఆర్ఏ అంటే పార్ట్ టైం ఎంప్లాయీ అని అందరూ చెప్తున్నారు, కానీ మేము పార్ట్ టైం ఎంప్లాయీస్ కదండి. గ్రామంలో ఏ సమయంలో ఎవరు ఇల్లు కాలిపోయినా నార్మల్ డెత్ తప్ప ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డెత్ అయితే కనుక అక్కడ కంపల్సరీ విఆర్ఏ ఉండాలి. వాగులు కానీ గోదావరిలో కానీ కాలువలు కానీ శవాలు కొట్టుకొస్తే అక్కడ కాపలాగా విఆర్ఏ ఉండాలి. గ్రామ స్థాయిలో ఏ సమస్య వచ్చినా ప్రధానంగా అక్కడ విఆర్ఏ ఉండాలి. సో మా సమస్య ఏంటంటే 24 hours డ్యూటీ అయిపోయిందండి. 24 hours డ్యూటీ. ఏ సమయంలో ఏ అధికారి ఫోన్ చేసినా అక్కడికి వెళ్ళాలి. విఆర్ఏలుగా మా వదిలిపెట్టి చేస్తున్నప్పటికీ అటెండర్గా చేస్తున్నాం, డ్రైవర్లుగా చేస్తున్నాం, నైట్ వాచ్మెన్లు చేస్తున్నాం, ఆఫీసులో కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం, అన్ని ఎలక్షన్ వర్క్ చేస్తున్నాం. అన్ని విధాలుగా పే స్కేల్ ఒకటే తప్ప అన్ని వర్క్ మేము చేస్తున్నాం. 24 hours గ్రామాల్లో ఉండి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్యవర్తిగా మేము ఉండి ఈ సేవలు చేస్తూ ఉన్నాం. మా యొక్క సేవలు గుర్తించి మాకు పే స్కేలు, నామినీలు, ప్రమోషన్లు ఇవ్వాలని మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేసుకుంటూ ఉన్నాం. పిఠాపురం మండలం నుంచి మేము వచ్చామండి. సుమారుగా మేము ఒక 18 మంది వరకు వచ్చాము. కానీ గత ప్రభుత్వంలో మాకు డిఏ ఇచ్చానని చెప్పి వెళ్ళిపోయేప్పుడు, అదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయేటప్పుడు ఒక డిఏ ఇచ్చానని చెప్పేసి ఆయన మాకు డిఏ ఇచ్చి ఉన్నారు. ఆ డిఏని కరోనా టైంలో గత పోయిన గవర్నమెంట్ డిఏ ఇచ్చిన డిఏని తిరిగి కరోనా టైంలో 10,400 రూపాయలు తిరిగి కట్టించుకుందండి గవర్నమెంట్. ఇచ్చిన డిఏని తిరిగి కట్టించుకుంది. అంటే ఏ గవర్నమెంట్ అండి? ఈ వచ్చిన ఆయన ఇచ్చే ఎవరో చంద్రబాబు నాయుడు గారు ముందుసారి ఇచ్చి వెళ్తే జగన్ గారి టైంలో కట్ చేసేసారు, తీసేసి తిరిగి కరోనా టైంలో మాతోటి మంచి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళతోటి 10,400 రూపాయలు తిరిగి కట్టించింది గవర్నమెంట్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మాకు ఏమీ అది తిరిగి ఇచ్చినట్టు లేదు. అది మంచో చెడ్డ అన్నది ఏమీ తెలియదు. దాన్ని కూడా వదిలేయండి. మిగతాది ఏంటంటే ఒక విధంగా జరిగిన గవర్నమెంట్ అంతా కూడా ఏ విషయంలో మమ్మల్ని ఎత్తుకోకపోయినా ఈ గవర్నమెంట్ వచ్చా కూడా ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వారు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీకు విఆర్ఏలు కోరికలు నెరవేర్చేస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొచ్చేస్తాం, మీకు చాలా డిఏలు ఇచ్చేస్తాం, జీతాలు పెంచేస్తాం, రకరకాలుగా సమాధానాలు చెప్పిన ఈ ప్రభుత్వం వారు ఇప్పుడున్న ప్రభుత్వం వారు కూడా ఎటువంటి విషయాల్లో ఎక్కడ కూడా విఆర్ఏలు ఉన్నారు అన్న సమస్య కూడా చెప్పకుండా ఎత్తకుండా ఏ విషయాలు కూడా మమ్మల్ని తీసుకురాకుండా చాలా అట్టడుగు నుంచి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము చాలాసార్లు మా నాయకులు వెళ్ళారు, అడిగితే ఇదిగో అదిగో అలా కాలయాపన చేస్తున్నారు. కానీ ఇప్పుడైనా సరే మాకు జీతాలు పెంచి డిఏ పెంచి ప్రమోషన్లు ఇచ్చి ఇంకా ఇతర సమస్యలు అన్నింటిలో కూడా మాకు సహకారం చేసి మమ్మల్ని లేవనెత్తారని ఆశపడతాం. మేము చాలా వరకు అట్టడుగు నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా కుటుంబీకులందరూ కూడా ఎవరికి ఎటువంటి ఆదరవు లేకుండా ఏదో ఆ పూట జీవిస్తున్నట్టుగా జీవిస్తున్నారు మా విఆర్ఏలు కుటుంబాలందరూ కూడా. కనుక మాకు కనీసం డియ్యాలి. మాకు జీతం 22,000 జీతం డియ్యా పెంచాలి. మాకేమో ఫైనల్గా వారసత్వం ఇవ్వాలి. ముఖ్యంగా వారసత్వం, ప్రమోషన్. అంతే 4 కోరికలు. ఈ 4 కోరికలు నెరవేర్తే ఈ గవర్నమెంట్కి పెద్ద మేము పండుగ చేస్తాం. కనుక మాకు దయచేసి మాకు అలా ఏర్పాట్లు చేయమని మేము ఈ చిన్న కోరిక మీకు ఈ పింతు నేను సెలవు తీసుకుంటాను. ఇచ్చారు కానీ నెలవేర్చడం లేదు. అయినా మేము వచ్చిన రాగానే మీకు ప్రమోషన్లు ఇప్పిస్తాం, మీకు జీతాలు పెంచేస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. మాకేమీ చేయలేదు. కనుక ఇప్పుడైనా చేస్తారని ఆశపడుతూ మేము ఇది అన్నారు తెలియజేస్తున్నామండి. ఓకే అండి. మా చిత్రాడి గ్రామం అది. నేను విఆర్ఏ చేస్తున్నాను, కానీ మా నాన్నగారిదే చేస్తున్నానండి. మా నాన్నగారికి కాలేజ్ పడిపోయిందండి. దాని గురించి మేము చేస్తున్నాం. మా నాన్నగారు ఒకవేళ కింద పడిపోయారని లేగలేని పరిస్థితి కాబట్టి మరి ఎవరో ఒకటి చేయాలని చెప్పి మా నాన్నగారికి జీతమే మా నాన్నగారు పడుతుందండి. అది నాకు 3 పిల్లలండి. నా 3 పిల్లలు నేనే ఏదో రంగం ఇదిలోనే జీతం, ఆ జీతంతోనే మా నాన్నగారి జీతంతోనే గడుపుతున్నానండి నేను. అన్నీ మా జీతంతోనే బతుకుతున్నాం. కానీ ఈ ఏదో వారసత్వం ఇస్తే కనుక అదేదో నేను చేసుకుంటానండి. ఆ జీతం ఇచ్చి మా నాన్నగారిని పోషించుకుంటానండి. మా నాన్నగారిని మా అమ్మగారిని వాళ్ళందరినీ పోషించుకుంటాను. ఇదండి నేను చెప్తున్నాను. ప్రమోషన్లు కావాలండి. నా వారసత్వం గురించి అండి. అంటే మా నాన్నగారు పడిపోయిన దాని మీద వారసత్వం నాకు ఇస్తే నేను చేసుకుని మా నాన్నగారిని మా అమ్మగారిని నేను పోషించుకుంటానండి. దాని గురించి ఏమైనా ఇస్తే మేము చేసుకుంటాం. అండి మాది కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం అండి. మేము పెద్దాపురం మండలం నుంచి వచ్చాం, కాకినాడ నుంచి. మేము విఆర్ఏగా చేస్తాం సార్. మా పరిస్థితి అంటే ఈ గవర్నమెంట్ కానీ గతం ప్రభుత్వం కానీ ఏ గవర్నమెంట్లో అయినా కూడా మా గతి చాలా దీనమైన పరిస్థితి అండి. ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరు కూడా మమ్మల్ని
ఏం చేస్తున్నారు, అసలు వీఆర్ఏ వ్యవస్థ ఉందా లేదా అన్నది ఏమి ఉండదు. కానీ పని మాత్రం చాలా ఎక్కువగా విపరీతంగా ఎలక్షన్ టైంలో కానీ రీసేరో టైంలో కానీ పని అయితే విపరీతంగా పని చేస్తామండి. కానీ గవర్నమెంట్లో వీఆర్ఏ వ్యవస్థ అనేది గుర్తుండదండి. పై లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో కావాల్సిందంతా వీఆర్ఏ వ్యవస్థ కావాలండి. అటువంటి వ్యక్తులకి ఈరోజు 10,000 జీతం ఇచ్చి మొత్తం ఫుల్ టైం, యాక్చువల్గా మాది 40 టైం జాబ్ అండి, ఫుల్ టైం చేయించి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము అడిగేది ఏం కాదండి, మాకు కనీసం కొంచెం స్కేల్ చేసి మా జీతాలు కొంచెం పెంచి మినిమం మాకు గుర్తింపించి మా పని మేము చేసుకున్నా మా చేత సరిపోతారు. పే స్కేల్ ఇవ్వాలండి, నామినీలు దగ్గర చేయాలి సార్, ప్రమోషన్లు ఇవ్వాలి సార్. కనీసం మన తెలంగాణ మాదిరిగా మమ్మల్ని పే స్కేల్తో వాళ్ళకి జీతాలు పెంచినట్టు మాకు కూడా పెంచితే మాకు బాగుంటుంది సార్. ఆ విధంగా మమ్మల్ని ముందు తీసుకెళ్ళాలని చూస్తుంది సార్. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందండి, ఏం నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వంలో స్టార్టింగ్ రాగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్, మేమైతే పెంచుతాము, జీతాలు పెంచుతాము, పే స్కేల్ ఇస్తాము, ప్రమోషన్లు ఇస్తామని చెప్పారండి. ఇప్పటికి ఇంకా సంవత్సరం 6 నెలలు అవుతుంది, కానీ ఇప్పుడు వచ్చి ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు సార్. మేము ఇంతకు ముందు గత 6 నెలల నుంచి ప్రతి మండలంలోనే మీటింగ్ పెట్టామండి, డివిజన్ లెవెల్లో మీటింగ్ పెట్టామండి, జిల్లా లెవెల్లో మీటింగ్ పెట్టామండి. ఆ న్యూస్కి ఇప్పుడు దాకా 6 నెలల నుంచి ఏ రెస్పాండ్ లేదు సార్. ఇప్పుడు మళ్ళీ సీసీఎల్ మొత్తం ఇప్పుడు మీటింగ్ పెట్టాం సార్. ఈ మేరకు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గమనించి మమ్మల్ని కొద్దిగా ఆదరించి మా జీతాలు పెంచేలాగా, ప్రమోషన్ ఇచ్చేలాగా, నామినీ దగ్గర చేసేలాగా చూడాలి సార్. గత ప్రభుత్వంలో కూడా టీడీపీ గవర్నమెంట్లో కూడా మా జీతాలు పెంచింది సార్. మళ్ళీ ఇదే ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు గారు మాకు జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతాం సార్. నమస్కారం అండి. కుటుంబ మండలం, నా పేరు పలివిల లక్ష్మణరావు. అసలు మీకు సరైన ఇన్ఫర్మేషన్ మా వాళ్ళు మాట్లాడుతున్నారు చెప్పలేదు. ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు టైంలో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఈఆర్ఏలు మేము, అప్పుడు ఈఆర్ఏ కాదు, గ్రామ తలగారు మా పేరు, అసలు పేరు. మున్సికాలం రద్దు చేశాడు ఎన్టీ రామారావు గారు. మమ్మల్ని ఎందుకు ఉంచారంటే గ్రామంలో సమాచారం ఎందాలంటే, జననమరణాలు రాయాలంటే మేము పట్టుకెళ్ళాలి, గ్రామంలో సమాచారం వెళ్ళాలంటే మా ద్వారా వెళ్ళాలి, కానీ మమ్మల్ని ఉంచారు. ఆనాటి నుంచి ఈనాటి నుంచి మా తాతల కాడి నుంచి అలా పనిచేస్తూనే ఉన్నాం తప్ప, కానీ ఈనాటికి వచ్చి ఎవరు మమ్మల్ని గుర్తించలేదు. మొన్న వెళ్ళిపోయిన గవర్నమెంట్ కూడా మా జీతంలో 10,000 తీసేసారు, 5,000 కూడా తీసేసారు. కనీసం ఇళ్ళ తలలో వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు తప్ప, కానీ మా ఏరియాలకు ఎవరికి ఇవ్వలేదు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోమనండి. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇళ్ళ తలలో ఇస్తుంది అంటుంది, కాబట్టి ఇప్పుడు కూడా గుర్తించలేదు. మా సేవకులు చేసే సేవ కూడా ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా గుర్తించలేదు. మీ మీడియా ద్వారా ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, బాబు గారు కానీ, మన కళ్యాణ్ గారు కానీ ఇప్పుడైనా తీసుకుంటారేమో ఆశ అంటున్నారు. మీ మీడియా మా కోరికలు కనీసం వేతనం, అలాగే మాకు పిల్లలు నామినీగా ఇచ్చాం, వాళ్ళకన్నా చేయమని చేస్తానని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఇక్కడ మాట బయటికి చెప్పలేదు. ఇది అదే చేస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చి కనీసం మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడు కానీ గుర్తించలేమో అని ఆశపడి వచ్చాం అందరం జిల్లాల నుంచి. ఇది మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. కిరాల మండలం అండి, వీఆర్ఎస్గా జాయిన్ అయ్యాము. మేము 2014లో జాయిన్ అయ్యాము. ఇంతవరకు మాకు ప్రమోషన్స్ లేవు, శాలరీలు పెంచలేదు. మేము జాయిన్ అయిన దగ్గర నుంచి అదే 10,500కి జీతాలకి చేస్తున్నాము. మాకు పార్ట్ టైం అని చెప్తున్నారు, కానీ మేము ఫుల్ టైము వీఆర్ఓల కంటే ఎక్కువే పనిచేస్తున్నాము. వాళ్ళతో సమానంగానే చేస్తున్నాం, ఇంకా చెప్పుకుంటే వాళ్ళకంటే ఎక్కువే చేస్తున్నాము. మా డిమాండ్ ఏంటంటే మాకు పే స్కేల్ ఇవ్వాలి, శాలరీలు పెంచాలి, అర్హులైన వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలి. అది మేము కోరుకుంటాం. మేము 13 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి వీఆర్ఏలుగా. విలేజెస్లో వర్క్ అంటే మీకు తెలిసిందే కదా, ఇప్పుడంతా కంప్యూటర్ వర్క్, ఏదైనా కంప్యూటర్తో సూట్ అయింది, ఇంకా అవే చేయాలి. కాబట్టి మాకు వర్క్ టెన్షన్ ఎక్కువైపోయింది. మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి ఏ వర్క్ వచ్చినా మాకే అప్పగిస్తున్నారు. వీఆర్ఓలు కొంతమంది చేయని వాళ్ళు ఉంటే ఇంకా ఆ వర్క్ మా మీదే పడిపోతుంది. మేము చేసే వర్క్కి తగిన జీతం అనేది కానీ మాకు రావట్లేదు. వర్క్ అయితే ఎక్కువైపోతుంది, కానీ దానికి తగ్గ జీతం అయితే మాకు ఎవరు ఇవ్వట్లేదు. మా పనిని కూడా ఎవరు గుర్తించట్లేదు కూడా. అది మాకేంటంటే ప్రమోషన్స్ కావాలి, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నందుకు. రాచల్ల మండలము, ఆకువిడి విలేజ్, రాచల్ల మండలం నుంచి వచ్చినాం సార్. ఇప్పుడు అంత దూరం నుంచి మేము వచ్చినాం సార్. మాకు ఏది సార్ మంచి జరిగిద్దనే మేము కోరుకుంటున్నాము. దాదాపు 2014లో ఎగ్జామ్ రాసి వచ్చాం సార్. 11 ఇయర్స్ అవుతుంది, కానీ మేము 10,000 శాలరీతోటే పనులు చేస్తున్నాం సార్. మాకు బిఎల్ఓ డ్యూటీ, ప్రతి ఒక్క డ్యూటీ మాతో చేపిస్తున్నారు సార్. దానికి తగ్గ ఫలితం మాకైతే ఏం దక్కట్లేదు సార్. అందుకోసమే కదా సార్ అంత దూరమైనా కానీ లేడీస్, చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టేసుకొని మేము వచ్చినాం సార్ ఇంత దూరం. మాకు ఏదన్నా న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నాం సార్. చంద్రబాబు సార్ ఏమని చేస్తాడా, ఆయన వస్తే మాకు ఏదన్నా మాకు అవుతుంది అనేసి ఆలోచించినాం కదా సార్. మాకు ఆయన ఇన్ని రోజులు అయింది వచ్చి కూడా 1.5-2 ఏళ్ళు అవుతుంది. మా గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేదు సార్. అది పట్టించుకోవాలి, మాకు ప్రమోషన్లు ఇవ్వాలి, తెలంగాణలోనే పే స్కేల్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్.
చేసే విధులు ఎలా ఉంటాయి? ఏంటి సార్ మా డ్యూటీస్ అంటే ఎవరన్నా చనిపోయినా కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ సర్వేలకు ఏమైనా ఉంటాయి కదా సార్, పొలాల సర్వేలు జరిగినప్పుడు వాళ్ళతోటి మేము పోవాల్సిందే సార్. ఏమైనా నోటీసులు వచ్చినా కానీ నోటీసులు ఇంటింటికి నోటీస్ ఇవ్వాల్సింది వస్తుంది సార్. బిఎల్ఓ డ్యూటీ ఓటర్లకు సంబంధించింది అవి వాటితోటి ఎలక్షన్ వరకు కూడా మాతోటే చేపిస్తారు సార్. ఎలక్షన్ వరకు నైట్ 1 గంట దాకా కూడా చేసాను సార్. నేను 9 నెలల ప్రెగ్నెంట్గా ఉండి కూడా నైట్ 9 దాకా ఎలక్షన్ వరకు చేసిపోయినాం సార్ మేము. కానీ మాకేమీ ఇది లేదు సార్. మాదే మేము రీసర్వే చేశారు, రీసర్వే కూడా మళ్ళీ ఉండింది. మరి ఇవన్నీ చేస్తున్నాం కదా సార్. మాకు 10,000 శాలరీతోటి మేము ఎలా బతకాలి సార్? పిల్లలకి అంటే ఏదైనా కానీ ఇంట్లో తినడానికైనా ఉప్పులు పప్పులైనా కానీ రేట్లు పెరిగినాయి కదా సార్. మరి ఎలా సార్? ఉండాలి కదా సార్. వెళ్ళాలి కదా సార్. విఆర్ఏలుగా మీరు ఉన్నారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళ విషయాలు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మా దగ్గరే కదా సార్ ఉండేది. విఆర్ఏలే కదా దగ్గర ఉండి చెప్పాలి. ఇది పలానోళ్ళ పొలము పలానోళ్ళది సర్వే నెంబర్ అని చెప్పాల్సింది మేమే కదా సార్ దగ్గర ఉండి. ఏది జరిగినా కానీ అక్కడికి ఎవరైనా చనిపోయినా కానీ ఆ వ్యక్తికి సంతకం కావాలంటే విఆర్ఏ సంతకం, పోస్ట్ మార్టం చేయాలన్నా కానీ విఆర్ఏ సంతకం పెడితేనే సార్ పోస్ట్ మార్టం చేసేది. 10,000 సార్. మరి ఎంత ఇదిగా ఉండిద్దో మీరు ఆలోచన. సార్ ఇచ్చారు సార్, ఏం చెప్పలేదు. ఇంతకుముందు జగన్ సార్ కూడా ప్రమోషన్లు ఇచ్చారు, కానీ మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం మాకు శాలరీ పెంచింది లేదు, పే స్కేల్ ఇచ్చింది లేదు. ఈ కూటమి ప్రభుత్వం అన్నా ఏదన్నా మాకు న్యాయం జరిగిద్దని మేము కోరుకుంటున్నాం సార్. మేము విఆర్ఏగా 2014 నుంచి జాయిన్ అయ్యాము. ఇప్పటికి మేము జాయిన్ అయ్యి కూడా 10 సంవత్సరాలు దాటిపోయింది. మాకు కనీస వేతనం పే స్కేల్ కూడా లేకుండా 10,000తోనే మేము వెట్టి చాకరీ మేము చేస్తున్నాము. ప్రతి పుట్టిన అప్పటి సర్టిఫికేట్ నుంచి చనిపోయే సర్టిఫికేట్ వరకు మా ఆఫీస్ నుంచే ఏదైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ప్రతిదీ ఊర్లో ఏం జరిగినా, ప్రతి ఊర్లో ఏ విషయం జరిగినా కూడా మాతోనే చేపించుకునే సంక్షేమ అందరికీ సంక్షేమం అందించే మాకే సంక్షేమం పథకంలో మేము కార్డులలో ఉండట్లేదు. మాకు వచ్చే జీతం కనీస జీతం 10,000 అండి. 10,000లో మేము ఇంటి రెంటు, వాటర్కి, పాలకి, పిల్లలకి కనీస సౌకర్యాలు కూడా మేము మా ఇంట్లో వర్క్ అది జరగట్లేదు. కావున మాకు న్యాయం జరిగి డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ పే స్కేల్ ఇచ్చి నామినీలను గుర్తించి వాళ్ళని కూడా విఆర్ఎల్గా చేసి అందరికీ తగిన పే స్కేల్ చేసి తర్వాత వాళ్ళందరికీ న్యాయం చేసి ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మరి ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తరపున నేను ప్రత్తిపాడు మండలంలో పనిచేస్తున్నాను విఆర్ఏగా. మా యొక్క ఈ ధర్నా ఉద్దేశం ఏంటి అంటే విఆర్ఏలకి కనీసపు వేతనం లేదు. కనీసపు మరి ధర్మానికి మేము చేసే ఉద్యోగానికి కనీసపు పనికి కనీసపు వేతనం లేదని చెప్పి ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ పట్టించుకొని పరిస్థితుల్లో ఉంది. మేము ఎంతో కాలం నుంచి చాలా కాలం అనాది కాలం నుంచి కూడా విఆర్ఏ సమస్యలు అసలు విఆర్ఏని పట్టించుకుంటే విఆర్ఏ రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు. రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన పాత్రను వహించేది ఒక విఆర్ఏ మాత్రమే. మరి ముఖ్యంగా వినియోగించుకున్నాం. ఎందుకు అని అంటే గ్రామ స్థాయిలో అట్టడుగున ఒక విఆర్ఏ మాత్రమే సరైన ఆ యొక్క వివరణ తీసుకొచ్చి పై స్థాయి వరకు మీ పథకాలన్నిటినీ కూడా ప్రజల వరకు చేర్చే ఆ యొక్క విధానాన్ని అనువర్తించేది. మీరు పైన సంతకాలు పెట్టచ్చు, కానీ పని మాత్రం మేమే చేస్తామని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాం. గ్రామంలో మీరు గత ప్రభుత్వాలు ఇంకా ప్రభుత్వాలు రకరకాల ఉద్యోగాలను ప్రవేశపెట్టారు, కానీ మమ్మల్ని మీరు వాడుకోకుండా మీ ప్రభుత్వ వ్యవస్థలు నడిపించుకోలేకపోయారు. అనాది కాలం నుంచి కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాం సార్. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 11,000 రూపాయలకి ఎలా బ్రతుకుతామని అనుకుంటున్నారో ఒక్కసారి సీఎం గారు ఆలోచించండి. మీరు పప్పులు ఉప్పులు రేట్లు ప్రతిదీ పెంచుతున్నారే కానీ విఆర్ఏ జీతం మాత్రం పెంచలేకపోతున్నారు. 11,000 రూపాయలకి ఆఖరికి మీ కారు డ్రైవర్ కూడా పనిచేయలేరు. అలాంటిది మీ రెవెన్యూ వ్యవస్థని మీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామంటే ఒక్కసారి మా విఆర్ఏలను గమనించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఇదే విధంగా మా యొక్క విఆర్ఏలకి అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ కావాలని చెప్పేసి మేము రోడ్డు ఎక్కాం. అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క విఆర్ఏకి
కనీసపు పనికి కనీసపు వేతనం కావాలని కోరుతున్నాం. నామినీలందరినీ కూడా విఆర్ఏలుగా నియమించాలని కోరుతున్నాం. అలాగే మరి డిఏలు మాకు రావాల్సినవన్నీ కూడా ఏరియాస్ ప్రతి ఒక్కటి కూడా మాకు రావాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఈ విషయాన్ని సాదృశ్యంగా శాంతియుతంగా పరిష్కరించి మమ్మల్ని అభివృద్ధి కార్యక్రమంలో నడిపిస్తే కనుక ఎంత కూడా ఉద్యమాలన్నీ కూడా శాంతియుతంగా జరుగుతాయి. లేదు అనే పక్షంలో మరి ఇది పెద్ద ఎత్తున రోడ్లెక్కే పరిస్థితి తీసుకురావద్దండి. మా పరిస్థితి అలాగే ఉంది. 11,000 రూపాయలకి మేము జీవించలేకపోతున్నాం. అలా అని వేరే పనిలోకి పోలేకపోతున్నాం. ఎందుకంటే పోతే మా పై అధికారులు మమ్మల్ని నిలబడినవారు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు, రాత్రి ఏ టైం పడుకుంటామో తెలియదు. హాస్పిటల్కి వెళ్ళాలి, ఎవరైనా యాక్సిడెంట్లు జరిగితే అక్కడే కూర్చోవాలి. శవ పంచనామా చేసేయండి, శవాన్ని అప్పచెప్పితేనే కానీ మేము ఇంటికి వెళ్ళి మా ఫ్యామిలీతో కూర్చునే పరిస్థితులు లేవు. అంతటి కీలకమైన పాత్రను వహించే మమ్మల్ని ఎందుకు ఇలా అనాథలుగా వదిలేశారు? ఈ యొక్క రాష్ట్రంలో తల్లిదండ్రులు అంటే మీరే అయినప్పుడు పిల్లల్ని ఎందుకు ఇలా వదిలేస్తారు? మేము మీ అందరి పిల్లలం కదా. మీ పథకాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజలకు అందించే పని చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు వదిలేయాలి? దయచేసి మీకు సవినయంగా వినియోగించుకుంటున్నాం. విఆర్ఏల్ని పట్టించుకోండి, విఆర్ఏ వ్యవస్థను అభివృద్ధి చేయండి, విఆర్ఏకి న్యాయం చేయమని కోరుతూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎం బాలకాశి, ఏపీ విఆర్ఏ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా గ్రామీణ ప్రాంతాల్లో 20,000 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు పనిచేస్తూ ఉన్నారు. వీరికి కేవలం 10,500 రూపాయలు మాత్రం వేతనం వస్తూ ఉన్నది. ఇప్పటికి అనేక సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాలు పెంచాలని చెప్పేసి అడగటం జరిగింది. గ్రీవెన్స్లలో లోకేష్ గారికి, రెవెన్యూ మంత్రికి, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు, నవ్వుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం చేయటం లేదు. రెవెన్యూ మంత్రి గారి దగ్గరికి వెళ్తే చాలా సరదాగా మాట్లాడతారు, నవ్వుతారు. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి నవ్వుతూనే ఉన్నారు. మేము ఆయనకి చెప్పేది ఏమంటే, నవ్వటం మంచిదే నాయన, నువ్వు సమస్య పరిష్కరించకపోతే నవ్వుల పాలు అవుతావు, నవ్వుల మంత్రిగా మిగిలిపోతావు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అందుకనే తక్షణం వీఆర్ఏలకి తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని, నామినీలందరినీ వీఆర్ఏగా నియమించాలని, అరువులందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలని, కారు నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ధర్నాతోటి మా కార్యక్రమం ఆగిపోదు. తక్షణం ఈరోజు సీసీఎల్ అధికారులు, మంత్రి జోక్యం చేసుకొని ఈ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించకపోతే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి పోవడానికి కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాం చెప్పి తెలియజేస్తాం. ఎన్నికల సమయంలో వీళ్ళు ఇప్పుడు పాదయాత్ర చేసినా వీళ్ళ పాదయాత్ర అంతా హైవేలంబడి జరగదు, గ్రామీణ ప్రాంతాల నుండి జరుగుతుంది. ప్రతి గ్రామంలో వీఆర్ఏ ఉంటారు. వీరు పాదయాత్ర సందర్భంగా పోయినప్పుడు వీఆర్ఏలు అందరూ వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు. కర్నూలు జిల్లాలో మా వీఆర్ఏలతోటి 300 మందితోటి లోకేష్ గారు మీటింగ్ పెట్టమన్నారు యువగలం పాదయాత్రలో. ఆ మీటింగ్ పెడితే ఆ గ్రామంలో ఆయన చెప్పింది ఏమంటే, ఒక 6 నెలలు ఆగండి, మన ప్రభుత్వం రాగానే మీ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అతిగతి లేదు. మేము 3 సార్లు ఇప్పుడు లోకేష్ గారిని కలిసినప్పుడు ఏం చెప్తా ఉన్నారు, చూస్తామని ఫోటో దిగి పంపిస్తూ ఉన్నారు. రెవెన్యూ మంత్రిని కలుస్తాం, మీరు ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చారు, ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి, న్యాయమైన అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితులు అంటే ఒక షో చేస్తూ ఉన్నారు, ఒక డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు తప్ప సమస్యల పట్ల సీరియస్గా చిత్తశుద్ధితోటి పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం కనపడటం లేదు. సత్యసాయి జిల్లా నుంచి పెనుగొండ మండలం అది, అక్కడి నుంచి వచ్చాము. నేను విఆర్ఏ అంజనప్ప గారు మాట్లాడుతున్నాను. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలా ఇక్కడ ఎందుకు వచ్చామంటే, ఒక ధర్నాకో యుద్ధం చేసేకో కాదు, మా వేతనాలు పెంచుకోవడానికి, మా డిమాండ్లు తీర్చుకోవడానికి ప్రభుత్వము మేము ఆ రోజుల నుంచి ఏం పని చేస్తున్నాము. ఒక విఆర్ఏ లేనిది ఏ పని కూడా లేదు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదని చెప్పగలం మేము. ఎందుకంటే ఒక క్యాస్ట్ ఇన్కమ్ అంటే విఆర్ఓకి తెలీదు, ఒక ఎంఆర్ఓకి తెలీదు, ఆర్ఐకి తెలీదు. మా చెప్తేనే అతను పలానా క్యాస్ట్ అని చెప్తేనే వాళ్ళు చేసేది, లేకపోతే చేయడం లేదు. వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళకి. ఓ భూమి చేయాలంటే వాళ్ళు మొటేషన్ చేస్తే పలానా భూమి కరెక్టే, వాళ్ళు అభ్యర్థి పెండ్లాం లేదు, ఒకటే పెండ్లాము, వాళ్ళు చేయవచ్చు, మేము చెప్పగలం, మేము చేయగలము. ఇటువంటి వేతనాలు మేము పని చేసేటప్పుడు మా వేతనాలు ఎందుకు పెంచకూడదు? తెలంగాణలో చేసిన టైపు మాకు ఎందుకు చేయకూడదు? మేమేం కొత్తగా అడగలే, గొంతం కోరలే. మా వేతనం మా కుటుంబం కోసం మాకు జీతాలు పెంచుకుంటాం, నామినల్గా పని చేయించే వాళ్ళకి రెగ్యులర్ చేయమంటున్నాము. ఇవన్నీ డిమాండ్లు మామూలు మనం చెప్పిన డిమాండ్లు అన్నీ పెడుతున్నాం. కాబట్టి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు 10,500 రూపాయలు చేసిన తర్వాత అతనే మాతో తోలుకొచ్చి బస్సులో పిలుచుకొచ్చి మాకు సన్మానం చేశాడు. బాగా పని చేస్తున్నారు వీళ్ళు, ఈ వీఆర్ఏ లేని ప్రభుత్వం, రెవెన్యూ డిపార్ట్మెంటే లేదు, బునాది లాంటి వాళ్ళు అని చెప్పిన అతను ఎంతో గొప్పగా మాతో పోటీ చేసినాడు. కాబట్టి పోయిన ప్రభుత్వంలో ఏమీ చేయడం లేదు, ఈ ప్రభుత్వం అనేది న్యాయం చేస్తుందని చెప్పని మేము కోరుచు న్యాయం చేస్తున్న ధైర్యంతోనే ఈ సీసీఎల్ ఆఫీస్కు రావాలి తెలిసింది. దయచేసి ప్రభుత్వము
డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి మాకు న్యాయం చేసిందిగా ఖర్చు చేసుకుంటాం అండి. పామర్ మండలం నుంచి వచ్చాను నేను. హ్యాండిక్యాప్డ్ 2014 ఎగ్జామ్స్ రాసి వచ్చానండి. అప్పటి నుంచి అప్పుడు 6,000 జీతం. 2019 చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 10,000 చేశారు ఎలక్షన్స్ ముందు. ఆ తర్వాత 19 నుంచి ఈ రోజు దాకా మాకేం లేదు. మొత్తం 11,000 జీతం. 5 ఏళ్ళలో సచివాలయాల ఏర్పాటు, వర్క్ పెరిగింది, అన్ని రకాల డ్యూటీలు, మొన్న మంతా తుఫాన్ డ్యూటీ కావచ్చు, ఏదైనా ఎలక్షన్ డ్యూటీస్ కావచ్చు, బిఎల్ఓ డ్యూటీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో, సచివాలయాల్లో ఏది వచ్చినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెన్నెముకలాగా నిలిచి రకరకాల సేవలు అందిస్తున్నాం మేము. కానీ మాకు ఎటువంటి ఇది లేదు. ఒక పిఎఫ్ లేదు, ఒక ఈఎస్ఐ లేదు, పే స్కేల్ లేదు. ఆనరోరియం గౌరవ వేతనం సేవకుడు అని చెప్పి 11,000 ఇచ్చేస్తున్నారు, చేయించుకుంటున్నారు. గంటలు కూడా ఇన్ని గంటలని లేదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. అన్ని రకాల డ్యూటీలు, నైట్ డ్యూటీ, అన్ని రకాల డ్యూటీలు, సేవలు చేసుకుంటూ ఉండటమే. అయితే ఈ విఆర్ఏ టు విఆర్ఓ ప్రమోషన్స్ తీసినా కానీ 30% ఇస్తున్నారండి. కనీసం 70% ఇస్తే, లేదా 70% ఇస్తే మినిమం విఆర్ఏలో చాలామంది విఆర్ఓలు అవుతారు. ఆ పోస్టులన్నీ కూడా బయటకు ఇచ్చేస్తున్నారు. సచివాలయాల్లో విఆర్ఓ పోస్టులన్నీ ఇచ్చేసి, ఒకవేళ మాకు ప్రమోషన్స్ కావాలంటే 10 ఏళ్ళు ఇప్పుడు నేను సర్వీస్ చేశాను, నాకు విఆర్ఓ ప్రమోషన్ ఇస్తే మళ్ళీ నేను 2 సంవత్సరాలు ఆ కొత్తగా ఆ ఎగ్జామ్ రాసి వచ్చిన విఆర్ఓతో పాటు 2 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ చేసి అప్పుడు పే స్కేల్కి వెళ్ళాలి. డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్లో డైరెక్ట్ పే స్కేల్ లేదు మాకు. రకరకాలుగా మాకు అన్యాయం జరుగుతుందండి. కానీ ఎక్కడ మా వాయిస్ వినిపించుకోవడానికి లేదు. చాలా సతమతం అవుతున్నామండి. కానీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు బట్టి జీతాలు పెరగలేదు. ఎప్పుడో 2019 ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు పెంచింది. ఈసారి గెలిచిన తర్వాత పెంచుతామని, ప్రమోషన్లు ఇస్తామని చేశారు. మా పై వరకు విఆర్ఓలు సెకండరీ గ్రేడ్ వరకు అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు, మాకు ఆపేశారు. అలాగే జీతాల విషయంలో కూడా పెంపుదల లేదు. ఏదైనా చేసి మరి ఈ మాకుండే బాధలను మేము తెలియజేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టుకున్నామండి. నా వాయిస్ని ప్రజల వద్దకు, ప్రభుత్వానికి తీసుకెళ్తారని, మాకు ఏదన్నా కొంచెం అనుకూలంగా చేస్తారని మీ ఛానల్ వారిని ప్రార్థిస్తున్నాను. వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా వస్తాయి మీకు? సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు అంటే సార్ ఎలా ఉంటుందంటే 11,000 జీతం అనుకోండి, 12 × 11 1,32,000. రేపు పొద్దున వీడు రేషన్ కార్డు తీసేయండి. ఇప్పుడు నేను వికలాంగుడిని ఉన్నాను, బండి పెట్టుకుందాం అనుకున్నాను. సపోజ్ నువ్వు విఆర్ఏ కదా, నీకు గవర్నమెంట్ శాలరీ వస్తుంది కదా, నీకు బండి ఇవ్వం. లేకపోతే ఇంకేదన్నా ఏంటంటే 1,000 రూపాయలు ఏ రకంగానూ ఉన్న పథకాలు కూడా తీసేస్తారండి. ఇంకా రేపు ఉన్న పథకాలు కూడా పోతాయి. ఏదో మామూలుగా ప్రస్తుతానికి ఏవో రేషన్ కార్డులు అలా అంటే ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ పెట్టుకోవడానికి ఉండదు. ఆ రైస్ కార్డు కూడా తీసేస్తారు. ఇంకా ముందు రూల్స్ స్ట్రిక్ట్ అవుతాయి. ఏ రకమైన సంక్షేమ పథకాలు కూడా మాకు వర్తించవు. మా జీతాల్లోనే 15 రూపాయలు మేము కట్ చేసుకొని గ్రూప్ ఇన్సూరెన్స్ లాగా పెట్టుకొని అట్లా మేము చేసుకోవటమే కానీ మాకు పిఎఫ్ఐ కానీ ఈఎస్ఐ కానీ ఎటువంటి ఇది ఉండదు. అలా బతకటం. వీఆర్ఏలు అయితే ప్రధానంగా పలు డిమాండ్లను తెలియజేస్తున్నారు. ఏపీఐసిసి కార్యాలయం ముందు మంగళగిరిలో ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు కనీస వేతనం కావాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. 10,000 వేతనంతో తమ ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. పలుమార్లు ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నారు తప్ప తమ సమస్యలు ఎక్కడా పరిష్కరించడం లేదని, నామినీలుగా ఉన్న తమకు కూడా వీఆర్ఏలుగా తీసుకోవాలని చెప్పని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల హామీలని, డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, మంగళగిరి నుంచి.